విలేకరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని విలన్గా చెప్తూ చూడండి ఒకసారి ఆ వీడియో వేయండి ఒకసారి. వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు? ఆ రైతులు ఎవరాళ్ళు గుర్తించరా పోలీసులు? కాయ ఏమన్నా కుళ్ళిపోయిందా? కాయ కుళ్ళిపోయిందా? కాయ నవనవలాడుతుంది కదా, మళ్ళీ ఏంటి రోడ్డు మీద ఎందుకు వేస్తున్నారు? ఆ మాటలు కూడా వినండి ఒకసారి, మాటలు ఏం చెప్తున్నారు. యో యో వీడియో బాగా తీయండి. యో TV5 చిత్రీకరించాడు కావాలని. కేసు లేదా దీని మీద? అది రోడ్డు కాదా? కళ్ళు కనపడవా? చిత్తూరు ఎస్పీ గారిని అడుగుతున్నాను. అచ్చినాయుడిని, నాదెండ్ల మనోహర్ని, అలాగే రెవెన్యూ శాఖ అనగాని సత్యప్రసాద్ని అడుగుతున్నాను. ఇదేంటిదన్నా? ఇది సినిమా సెట్టింగా? ఏం సెట్టింగ్ ఇది? అంటే సినిమా వాళ్ళు మీ చుట్టాలు కాబట్టి మీరేమైనా చేయొచ్చా? మీరు మార్కెట్కి ఆ రోజు ఒక్కటంటే ఒక్క రైతును కూడా మీరు మార్కెట్కి రానివ్వకుండా మరి ఏం చేస్తారు? పంట కోసుకున్నారు, ట్రాక్టర్లకు లోడ్ చేశారు. మార్కెట్కి వెళ్లకుండా మీరు కట్టడి చేస్తే, కర్ఫ్యూ పెడితే కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? ట్రాక్టర్ రోడ్డు ఎక్కద్దన్నారు, మార్కెట్ మూసేశారు. కొనుగోలు ఏజెంట్లు మార్కెట్కి రావద్దన్నారు, మార్కెట్ అంతా క్లీన్ చేశారు. 7వ తారీఖు మధ్యాహ్నానికి ఎండిపోయిన మామిడి టెంకలు కూడా లేకుండా శుభ్రంగా నీళ్ళెట్టి కడిగేశారు కదా మార్కెట్ని అంతా. మరి కడుపు రగిలినోడు రోడ్డు మీద పోయికి ఏం చేస్తాడు? మరి ఈడెవడు ఎందుకు పోస్తున్నాడు రోడ్డు మీద? వాళ్ళందరూ ఎవరంటున్నా గుర్తించరా? వాళ్ళ ఈ తంతు ఈ రకంగా చేస్తా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే చాలు వీళ్ళకి మొత్తానికి అన్నీ తడిచిపోతా ఉంటాం. ఎన్ని కేసులు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద? కేసులు మొత్తం ఆయన ఇప్పటికి గుంటూరు మిర్చియాడికి వెళ్ళారు, కేసు కట్టారు. గుంటూరు మిర్చియాడికి వెళ్తే జగన్ గారి మీద ఒక కేసు కట్టారు. దేనికి? జగన్ గారు తప్పు చేస్తే మీరు అడావడిగా మీ కేంద్ర మంత్రులు అందరూ కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రి దగ్గరికి ఎందుకు వెళ్ళారు? మిర్చికి రేట్ ఎక్కువ ఇవ్వమని చెప్పని ఎందుకు మాట్లాడారు? అప్పుడు ఎందుకు వెళ్ళారు? అప్పుడు దాకా ఎందుకు పడుకున్నారు? అప్పుడు ఎందుకు వెళ్ళారు? జగన్ గారు వచ్చే వరకు ఎందుకు వెళ్ళలేదు? పొగాకు జగన్ గారు పొగాకు గురించి వెళ్ళేదాకా అసలు మీరు కేంద్రానికి లెటర్ ఎందుకు రాయలేదు? కేంద్రం దగ్గరికి మీరు మీ గవర్నమెంటేగా డబుల్ ఇంజిన్ అన్నారుగా, పైన ఏడిచింది మీ కింద ఏడిచింది మీరే కదా. ఎందుకు మరి ముందే ఎందుకు మేలుకుని పొగాకు మార్కెట్లోకి రాగానే ఎందుకని మీరు దానికి సంబంధించినటువంటి మద్దతు ధర ఎందుకు ఇప్పించలేకపోయారు? జగన్ గారు వెళ్ళేదాకా మీరు ఎందుకు పడుకున్నారు? అదైపోయిన తర్వాత మ్యాంగో జగన్ గారు ప్రోగ్రాం డిక్లేర్ చేసేదాకా కూడా, అంటే జూన్ మాసం వచ్చేంత వరకు కూడా మీరు ఎందుకు నిద్రపోయారని అడుగుతున్నాను. మీరు ఎప్పుడు వేశారు కమిటీ? జూన్ 10న కమిటీ వేస్తారా? ఇది ప్రభుత్వ జీవో. జూన్ 10న ప్రభుత్వ జీవో ఇచ్చింది. ఏమని? వాళ్ళ రైతులు మామిడికాయ రైతులు కడగండ్లు ఏంటి అనేది పరిశీలిస్తాకి జూన్ 10న వేశారు. 4 రూపాయలు ఇస్తానికి కాదు, జూన్ 10వ తారీఖున జీవో ఇది. చైర్మన్ ఎక్స్ అఫిషియో స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్. ఆయన చైర్మన్, మెంబర్లు చాలామంది వచ్చారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నాం. వీళ్ళందరూ ఇది జీవో జూన్ 6వ తారీఖున వీళ్ళు పరిశీలించి జూన్ ఆఖరికి వచ్చేప్పటికి 4వ తారీఖు బంగారుపాలెంలో నేను చెప్తున్నా, నేను వ్యవసాయ శాఖ మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను. బంగారుపాలెం ప్రాంతంలో
ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుచుకున్నాయి? ఎప్పుడు తెరుచుకున్నాయి అని అడుగుతున్నాను. జ్యూస్ ఫ్యాక్టరీలు ఎప్పుడు తెరుచుకున్నాయి? జూన్ 10 దాకా ఓపెన్ అయినాయా? జూన్ 10వ తారీఖు దాకా బంగారుపాళ్యం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్క ఫ్యాక్టరీ అయినా జూన్ 10వ తారీఖు దాకా ఓపెన్ అవ్వలేదు కదా. మీరు నష్టపరుస్తుంటే కదా జగన్ గారు వెళ్ళింది. ఇంకా ఈ నెలాఖరు దాకా బంగారుపాళ్యం ప్రాంతంలో రైతు దిగుబడి మార్కెట్కి వస్తుందా రాలేదా? వస్తుంది కదా ఈ నెలాఖరు దాకా. ఏ జగన్